దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. దేవుడిచ్చిన మరో నూతన దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ ద్వారా మీ అందరికీ మా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యము 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఒలీవ చెట్టు, ఒలీవ చెట్టుకున్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో కానీ సృష్టిలో కానీ మనం చూసినట్లయితే ఇది అన్ని దినాల్లో కూడా సంవత్సరం పొడుగునా కూడా సంవత్సర కాలం అంతయు కూడా పచ్చగానే ఉంటుందంట. ఎప్పుడూ కూడా పచ్చగానే ఉంటుందంట. అంటే పచ్చదనం అనేది ఫ్రెష్నెస్కి గుర్తుగా ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా ఈ ఒలీవ చెట్టు ఫ్రెష్గానే ఉంటుందట. మరి ఫ్రెష్గా ఉండాలి అన్నట్లు ఎక్కడ ఉంటుందంట ఇది? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో ఉండే ఈ ఒలీవ చెట్టు వలె, పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటాను అని ఈ భక్తుడు చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఒక విశ్వాసి తన జీవితంలో అన్ని దినాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని ఋతువులలో కూడా పచ్చగా ఉండాలి, అంటే ఫ్రెష్గా ఉండాలి అనేది దేవుని యొక్క ఏర్పాటు. మనం ఎవ్వరం డల్గా, వీక్గా, వాడిపోయి ఉండాలని, ఓడిపోయి ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. కానీ మనం పచ్చని ఒలీవ చెట్ల వలె ఎక్కడ ఉండాలంట? ఆయన మందిరంలో ఉండాలి. ఆయన మందిరం అనేది ఆయన సన్నిధికి సాదృశ్యంగా ఉన్నది. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడే ఆయన మందిరం. నీ దేహం దేవునికి ఆలయమై ఉంది, అందులో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు అని చెప్పబడింది. అంటే నీ హృదయమే ఆయన మందిరం, నీ జీవితమే ఆయన మందిరం. ఆ మందిరంలో నీవు ఎప్పుడూ ఫ్రెష్గా, అన్ని కాలాల్లో, అన్ని ఋతువులలో ఫ్రెష్గా, ఒకేలాగా పూర్తి ఫ్రెష్నెస్తో ఉండాలి, వికాసంతో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. క్రింద లైన్లో నిత్యము అని చెప్తున్నాడు. నిత్యం అంటే ఎల్లవేళలా ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ ఫ్రెష్నెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన యందు నమ్మిక ఉంచట ద్వారా ఈ ఫ్రెష్నెస్ వస్తూ ఉంది. ఈ ఒలీవ చెట్టు, పచ్చని ఒలీవ చెట్టు, ఒలీవ ఆకులలో నుండి వచ్చేది ఏంటి అంటే ఒలీవ నూనె. ఆ నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించి ఉంటాడో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మని నీడను నీవు ఆశ్రయం పొంది ఉంటావో, ఎప్పుడు ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లో, కష్టంలో, నష్టంలో, సమస్యలో, దుఃఖంలో, ఒత్తిడిలో, ప్రియులను కోల్పోయినప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు ఫ్రెష్గా ఉంటావు. అలాగ దేవుడు నిన్ను దీవించును గాక. పరిశుద్ధుడివైన మా పరలోక ప్రియ తండ్రి, ఈ దివ్యమైన వాక్యం కొరకు వందనాలు. నీ యొక్క ఇష్టాన్ని, నీ యొక్క డిజైర్ని ప్రభా ఈ వాక్యంలో నీవు బయలుపరిచినందుకు వందనాలు నాయన. నిన్ను ప్రేమించిన మేము, నీ చేత రక్షించబడిన మేము, నీ రక్తం చేత కడుగబడిన మేము నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ప్రభా మేము ఉండాలని నీవు ఆశపడుతున్నావు. నిత్యము నీ యందు మేము నమ్మిక ఉంచాలని నీవు కోరుచున్నావు నాయన. అలాగ మేము ఉండునట్లు నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.